హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చామదుంపల పులుసు చేస్తున్నాను ఈజీ వేలో. ముందుగా చామదుంపలని ఒక 1/2 కిలో తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాలు కుక్కర్లో వేసి ఉడకబెట్టండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టండి ఒక 10 నిమిషాలు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా బాండీ పెట్టేసేసి దాంట్లో పోపు దినుసులు వేసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ, ఇవి కొంచెం సేపు వేపండి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేపండి. కొంచెం పసుపు, కట్ చేసిన టమాటాలు, ఉల్లిపాయలు కొంచెంసేపు మగ్గనివ్వండి. ముందుగానే మనం కుక్కర్లో ఉడకబెట్టి పొట్టు తీసుకున్న చామదుంపల ముక్కల్ని సన్నగా ఇలా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ దీనిలో వేసేద్దాం. ముందుగానే చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని పులుసు తీసుకొని దింపులు తీసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసాం కదండి, దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకుంటున్నాం. మనం పులుపుకు తగ్గట్టుగా ఒకసారి కలిపేసేసుకొని దీనిలో 1 స్పూన్ సాల్ట్, అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కారం కూడా వేస్తున్నానండి. ఇదండి. ఇప్పుడు ఈ పులుసుని ఒక 10 నిమిషాలు మరగనిద్దాము. మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇట్లాగా పులుసు మరుగుతుంది కదా. ఈ మరుగుతున్నప్పుడే మనం కొంచెం బెల్లం వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది పులుసులకి. పెట్టేసి ఇంకా దింపేద్దాం. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్టీగా ఉండే చామదుంపల పులుసు రెడీ అండి. మీకు నచ్చితే కనుక చేసుకోండి.